హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిందాస్ లాగ్స్ ఛానల్. ఒలింపిక్ సర్కస్ చింతల్లో అయితే జరుగుతుంది. ఫస్ట్ పార్ట్ అయితే అప్లోడ్ చేశాను. ఈ సెకండ్ పార్ట్లో ఇంకా కొన్ని పెర్ఫార్మెన్స్ అయితే మనం చూసేద్దాం. గెట్ స్టార్టెడ్. ఈ పెర్ఫార్మెన్స్లో అయితే ఫస్ట్ అమ్మాయి కొంచెంసేపు డ్యాన్స్ వేసి తర్వాత ఫైర్తో చాలా బాగా చేసింది స్టంట్లు. అవి మీరు కూడా చూసేయండి. ఫైర్ స్టాండ్స్ నోట్లో పెట్టుకుని బ్యాలెన్స్ చేసుకుంటూ ల్యాండ్ అయింది చూడండి. అలాగే నెక్స్ట్ పులి చర్మం గెటప్లో ఉన్న కొంతమంది అయితే వచ్చి డ్యాన్స్ చేశారు. అలాగే చాలా స్టంట్లు కూడా చేశారు. ఒకసారి మీరు కూడా చూసేయండి. ఒకరి మీద ఒకరు ఎక్కి బ్యాలెన్స్ చేస్తూ ఈ స్టంట్స్ కూడా చాలా సూపర్గా చేశారు. సింపుల్ అండ్ సూపర్ అనొచ్చు ఈ పెర్ఫార్మెన్స్ కూడా. నెక్స్ట్ పెర్ఫార్మెన్స్కి అయితే ఈ ఇన్స్ట్రుమెంట్ సెట్ చేస్తున్నారు. చూడండి, చూడడానికి ఎంత పెద్దగా ఉందో. దీంతో కూడా ఎలా చేశారో, ఏ స్టంట్లు చేశారో కూడా చూసేద్దాం. పెర్ఫార్మెన్స్ అయితే స్టార్ట్ అయింది చూడండి. చుట్టూ ఎలా తిరుగుతున్నాడో. నాకైతే ఈ స్టంట్ అయితే చాలా బాగా నచ్చింది. బ్యాలెన్స్ చేసుకుంటూ చుట్టూ తిరిగాడు. ఈ పెర్ఫార్మెన్స్లో నాకైతే ఇది హైలైట్ అనిపించింది. లోపలికి వెళ్ళి బయటికి వెళ్ళి చాలా ఫాస్ట్గా అయితే మూవ్ అయ్యేటప్పటికీ కూడా చాలా బ్యాలెన్స్డ్గా చేశాడు. అలాగే తాడుతో కూడా చేశాడు. చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో చూడడానికి. నాకైతే చాలా సూపర్గా అనిపించింది. నెక్స్ట్ ఒక అమ్మాయి అయితే పర్ఫామ్ చేసింది. రివర్స్లో లెగ్స్ పెట్టి ఇది బ్యాలెన్స్ చేసుకుంటూ బాల్ చూడండి ఆ పైన కనిపిస్తుంది కదా, ఆ కోట్లో అయితే వేయాలి. 2 times అయితే ఫెయిల్ అయింది, కానీ 3rd టైంకి మాత్రం వేసింది. కానీ అది చాలా కష్టం కదా, అయినా కూడా చాలా ఫోకస్గా చేసింది. అలాగే మధ్య మధ్యలో ఈ జోకర్స్ ఉన్నారు కదా చిన్నవాళ్ళు, వాళ్ళు కూడా చాలా ఎంటర్టైన్ చేశారు. చూడండి వేస్తుంది బాల్ పైకి, చూసారా బయటికి పడిపోయింది. లాస్ట్కి ఎలాగైతే ఫైనల్గా 3rd టైం అయితే వేసింది. చాలామంది సూపర్గా ఎంకరేజ్ చేస్తూ క్లాప్స్ కొట్టారు. చూడండి ఎంత చెక్కేస్తున్నారు, అదిగోండి స్లిప్ అయింది. ఇది కూడా చాలా సూపర్గా అనిపించింది నాకు. నెక్స్ట్ ఇంకో అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి అయితే ఇలాగ రోప్స్తో స్టంట్లు చేసింది. సూపర్గా తిరిగింది. ఎక్కడి నుంచి చూడండి వెళ్తుంది, పైకి వెళ్ళి సూపర్గా అయితే తిరిగింది. స్పీడ్గా కూడా చాలా స్పీడ్గా తిరిగింది. నిజంగా చాలా బాగా బ్యాలెన్స్ చేసుకుంటూ చేసింది ఈ అమ్మాయి. తర్వాత పెర్ఫార్మెన్స్లో మొత్తం స్టేడియం అంతా డార్క్ చేసేసి ఇలా డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ అయితే పెట్టారు. చూడండి ఇద్దరు డ్యాన్స్ చేస్తున్నట్టు కనిపిస్తుంది కదా. ఇక్కడ గుర్రాలు వెళ్తున్నట్టు కనిపిస్తున్నాయి చూడండి, ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. అలాగే ఇక్కడ ఫైర్ ఉన్నట్టు అందులోంచి గుర్రాలు దూకుతున్నట్టు పెట్టారు చూడండి. అలాగే ఇక్కడ ఎలిఫెంట్స్ ఉన్నాయి చూడండి, సూపర్గా కనిపిస్తుంది కదా. ఇక్కడ పులులు కనిపిస్తున్నాయి చూడండి, సూపర్గా కనిపిస్తుంది కదా. ఇక్కడ జిరాఫీలు కనిపిస్తున్నాయి చూడండి, 2 ఉన్నాయి. ఎంత చక్కగా కనిపిస్తుందో చూడండి. చుట్టూ క్రౌడ్ ఒకసారి చూడండి, చాలామంది ఉన్నారు కదా. అలాగే నెక్స్ట్ దానికైతే సెట్ చేస్తున్నారు. బాల్లో ఉంది చూడండి, అందులో బైక్ రేసింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. అది కూడా చూసేద్దాం. ముందు స్లోగా స్టార్ట్ చేసి తర్వాత సూపర్ ఫాస్ట్గా చూడండి బైక్స్ ఎలా వెళ్తున్నాయో. దాని తగ్గట్టు సాంగ్స్ కూడా పెట్టారు. ఈ పెర్ఫార్మెన్స్ కూడా సూపర్ ఉంది. నెక్స్ట్ ఒక కపుల్ వచ్చి స్కేటింగ్తో డ్యాన్స్ చేశారు. స్కేటింగ్ చేస్తున్నారు ఓ పక్కన బ్యాలెన్స్ చేస్తూ స్టంట్స్ కూడా చేస్తున్నారు. ఇది కూడా సింపుల్ అండ్ సూపర్గా ఉంది. ఇక్కడ వీళ్ళు చేస్తున్న పెర్ఫార్మెన్స్ కూడా చూడండి. స్కేటింగ్ సంబంధించినవి వేసుకుంటూ ఎంత చక్కగా బ్యాలెన్స్ చేస్తూ చేశారో. సూపర్గా ఉంది కదా. నెక్స్ట్ ఒక అమ్మాయి అయితే వచ్చింది. తను ఇలా తాడులతో చాలా ఫోకస్డ్గా చేసింది స్టంట్స్.
అలాగే పేపర్స్ని కూడా కట్ చేసి చూడండి, అది కూడా చూపిస్తాను. ఇప్పుడు చూడండి ఈ అమ్మాయి ఆ తాడుతో పేపర్ని అయితే కట్ చేసింది. సూపర్గా చేసింది కదా, సింపుల్గా. నెక్స్ట్ ఇంకోటి కూడా చేస్తుంది చూడండి. రెడీ 1 2 3 గో. చూడండి ఎంత సింపుల్గా చేసేసిందో. నెక్స్ట్ ఫ్లవర్స్తో ఉన్న స్టిక్ అయితే తెచ్చి నుంచోబెట్టారు, దాన్ని కూడా చేస్తుంది చూడండి. ఒకసారి మిస్ అయింది కానీ రెండోసారి అయితే చేసేసింది. ఇందాకైతే వేరే వాళ్ళు పట్టుకున్నారు కదా, ఇప్పుడు తన పట్టుకుని కట్ చేస్తుంది చూడండి. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ కూడా స్టార్ట్ అయింది చూడండి. ఈ రింగ్స్లో అమ్మాయి పైకంటూ వెళ్తుంది. చూడండి ఎంత చక్కగా వెళ్తుందో పైకి. పైన తిరుగుతూ మళ్ళీ స్టంట్స్ కూడా చేస్తుంది చూడండి. సూపర్గా చేస్తుంది కదా. నాకైతే ఇక్కడ సూపర్గా నచ్చింది. చూడండి ఎంత చక్కగా హ్యాండిల్ చేసుకుంటూ చేసిందో. చూడండి ఎంత స్పీడ్గా కూడా తిరుగుతుందో. ఈ పెర్ఫార్మెన్స్ కూడా సూపర్గా ఉంది. నెక్స్ట్ ఇందులో బాయ్స్ జంపింగ్ చేస్తున్నారు. చూడండి ఎంత చక్కగా చేస్తున్నాడు. ఇందాక ఒక అబ్బాయి చేశాడు కదా, ఇప్పుడు ఇంకో అబ్బాయి చేస్తున్నాడు. అలా అక్కడ జోకర్స్లో చూడండి ఎల్లో షర్ట్ వేసుకున్నాడు కదా, తను కూడా ఎక్కించి చేయించారు. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. అదైతే మొత్తం భయపడిపోయాడు ఆ జోకర్ అతను. కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఫన్నీగా అనిపించింది ఆ ఇన్స్టెంట్. నెక్స్ట్ రోబోటిక్ పెర్ఫార్మెన్స్ అయితే స్టార్ట్ అయ్యింది చూడండి. ఇక్కడి నుంచి చూడండి లైటింగ్స్తో ఎంత చక్కగా కనిపిస్తుందో. నాకైతే ఇది భలే చూడడానికి బాగా అనిపించింది. మీకు కూడా ఎలా అనిపించిందో నచ్చితే కనుక లైక్ చేయండి ఈ వీడియోని. అలాగే పెర్ఫార్మెన్స్ అయితే అయిపోయింది. నెక్స్ట్ కొంతమంది అమ్మాయిలు అయితే డ్యాన్స్ చేస్తున్నారు. ఇది సింపుల్గా ఉంది, బాగా చేశారు. లాస్ట్గా ఇంకా ఒక్కొక్కరు వచ్చి ర్యాంప్ వాక్ చేశారు, జాకర్స్తో సహా. అందరూ ర్యాంప్ వాక్ చేసి అందరికీ బాయ్ బాయ్లు అయితే చెప్పేశారు. ఫైనల్గా మేము బయటకు వచ్చేటప్పటికైతే 6:15 అయ్యింది. 4:10 స్టార్ట్ చేశారు. చూడండి ఎంత క్రౌడ్ ఉన్నారో. ఒకసారి మీరు కూడా క్రౌడ్ మొత్తం చూసేయండి. బయట అయితే జంక్ ఫుడ్, పాప్కార్న్, వాటర్ బాటిల్స్ అన్నీ అమ్ముతున్నారు. అలాగే ఒక పక్కన గేమ్స్ కూడా ఉన్నాయి చూడండి. చిన్నపిల్లలకి 100 రూపాయలు, జారుబల్ల, కార్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. అలాగే ఇక్కడ పిల్లలు ఉన్నారు చూడండి, ఆడుకుంటున్నారు. అలా ఒకసారి చుట్టూ క్రౌడ్ చూడండి. ఇక్కడ చిన్న ట్రైన్స్ అయితే ఉన్నాయి చూడండి. చాలామంది పిల్లలు అయితే ఇక్కడ ఆడుకుంటున్నారు. సో ఎగ్జిట్ గేట్కి అయితే వచ్చేసాం. ఇది గ్రౌండ్స్లోనే పెట్టారు కాబట్టి పార్కింగ్ అయితే ఫ్రీ. ఈ వీడియో కానీ మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.